చిల్లర పనులకు రాలేదు, నాకు ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, రాధాకృష్ణ ఇప్పటికైనా వాస్తవాలు గమనించాలి, పొరపాటు రాసినట్లు ప్రచురిస్తారని భావిస్తున్నా, వ్యక్తిత్వ హరణానికి పాల్పడితే ఊరుకోను, సింగరేణి టెండర్లన్నింటిపైన సిట్తో విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధం, హరీష్ రావు లేఖ రాస్తే సీఎంతో మాట్లాడతా, షోదా కంపెనీ సుజన్ రెడ్డి బీఆర్ఎస్ నేత అల్లుడే, షోదా కంపెనీ సుజన్ రెడ్డి బీఆర్ఎస్ నేత అల్లుడే, 25 టెండర్లలో 20 బీఆర్ఎస్ ఇచ్చినవే, మేము వచ్చాక కేటాయించిన టెండర్లు కూడా కేసీఆర్ వర్గీయులకే దక్కాయంటూ బట్టి విక్రమార్క చెప్తున్నాం. ఇక్కడ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. ఏంటో నేను చెప్తా. ఇక్కడ చూడండి, షోదా కంపెనీ సుజన్ రెడ్డి బీఆర్ఎస్ నేత అల్లుడే. ఇక్కడ చూడండి, బట్టి ఏ విధంగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తుండో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మిత్రులారా, ఇది ఎవరికి కూడా అర్థం కాదు. దయచేసి కొంత లోతుల్లోగా ఆలోచిస్తే దీని గురించి కొంత తెలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ మరొకసారి చెప్తా నేను, నైని కోల్ బ్లాక్స్లో ఇక్కడ కోమటిరెడ్డి వర్సెస్ బట్టి ఫైట్ నడుస్తూ ఉంది కదా. వీళ్ళు కోమటిరెడ్డి పైననేమో ఎన్టీవీ కథనం రాయడం జరిగింది, బట్టి పైననేమో ఏబిఎన్ ఆర్కే కథనం రాయడం జరిగింది. సో దీనిలో విషయం ఏంటంటే ఏబిఎన్ ఆర్కేలో ఇక్కడ ఏంది, ఏబిఎన్ ఆర్కేలో వచ్చే కథనంతో ఎన్టీవీలో వచ్చే కథనంతో కోమటిరెడ్డి పక్క తప్పుకున్నాడు, ఏబిఎన్ ఆర్కేలో వచ్చే కథనంతో బట్టి తప్పుకున్నట్టే కనబడతా ఉంది. అయితే బట్టి తెలుగు ఏం వ్యవహరించిందంటే, ఎక్కడ ఈ టెండర్లు ఇలానే ఉంటే రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డికి ఎట్లయినా ఈ కాంట్రాక్ట్ దక్కేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి టెండర్లు క్యాన్సిల్ చేసి రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు, నిన్న ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ నేత అల్లుడే సృజన్ రెడ్డి అని చెప్తున్నాడు, కానీ రేవంత్ రెడ్డి బామ్మర్ది అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు అంటే ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. బట్టి రేవంత్ రెడ్డికి షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు. బట్టి అసలు టెండర్ క్యాన్సిల్ కాకపోతే సృజన్ రెడ్డికి కాంట్రాక్ట్ దక్కేది, కానీ బట్టి చాలా తెలివిగా నా మీదనే కథనం రాపిస్తావా రేవంత్ రెడ్డి అనే కోణంలో ఈరోజు ఆ టెండర్ మొత్తం కూడా క్యాన్సిల్ చేసి, నిన్న సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బామ్మర్ది అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఉంటే కాదు సృజన్ రెడ్డి బీఆర్ఎస్ నేత అల్లుడే అని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి ఇరికించే ప్రయత్నంలో బట్టి సక్సెస్ అవుతున్నట్టుగా కనబడతా ఉంది. నిజంగా తెలివి కలడు బట్టి విక్రమార్క, చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నాడు. సో అటు ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తూనే రేవంత్ రెడ్డి కూడా ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి ఫస్ట్ వరకు అమెరికాలో ఉంటాడా లేకపోతే ముందే వచ్చేస్తాడా కూడా డౌటే ఉన్నది. ఎందుకంటే ముందు వచ్చిన ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఇంత పెద్ద పెంట జరుగుతుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. సో ఒకసారి చూడండి, ఒకసారి మేము వచ్చాక కేటాయించిన టెండర్లు కూడా కేసీఆర్ వర్గీయులకే దక్కాయంటూ బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. తాను చిల్లర పనులకు చిల్లర కార్యకలాపాల కోసం రాజకీయాల్లోకి రాలేదని ఉప ముఖ్యమంత్రి బట్టి అన్నారు. తనకు ఉన్నతమైనటువంటి ఆలోచనలు భావాలు ఉన్నాయని తెలిపారు. తనది సుదీర్ఘ ప్రయాణమని ఒక్క రోజులో రాలేదని, ఎన్నో ఒత్తిళ్లకు తట్టుకొని ఇక్కడ దాకా వచ్చారని చెప్పారు. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఇప్పటికైనా వాస్తవాలు గమనించాలని, ఆయన రాసింది పొరపాటని పేర్కొంటూ వాస్తవాలు ప్రచురిస్తారని ఆశిస్తున్నారని పేర్కొన్నారు. శనివారం మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్లో జనహిత సమావేశ మందిరంలో మంత్రి జూపల్లితో కలిసి బట్టి విక్రమార్క విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాధాకృష్ణ గారు ఇప్పటికైనా వాస్తవాలు గమనించాలంటూ చెప్తున్నాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఆయన చెప్పిన విషయాల్లో చాలా కీలకమైన విషయం ఏంటంటే, పెట్టుబడులు కట్టుకథల విషపు రాతల రాధాకృష్ణ అన్న వర్డ్ను ఇందులో రాయలేదు. అది రాయాలి కదా, రాయలేదు. సో ఇదంతా ఎందుకు కానీ, సో పెట్టుబడులు కట్టుకథల విషపు రాసింది. పెట్టుబడులు కట్టుకథల విషపు రాధాకృష్ణ తొలి పలుకుతో లేపిన తెరతో ఈ కథలు వస్తున్నాయి. తొలి పలుకుల రాతల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలియదు. తొలి పలుకుల రాతల వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రేవంత్ రెడ్డి ప్రయోజనాలే కదా, స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఆయన చెప్పకుండా మనం విప్పి చెప్పాలి కదా, ప్రజలకి తెలియాలి కదా, ప్రజలకు వాస్తవాలు తెలియాలి కదా. తొలి పలుకుల రాతల వెనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి బట్టి చెప్తున్నట్టుగా కనబడతా ఉంది. తెలిసిన కొద్ది మంది వ్యక్తులకు నైని బొగ్గు బ్లాక్ ను కట్టబెట్టడానికి సైట్ విజిట్ నిబంధన పెట్టి ఎవరో వారికి సంబంధించిన వ్యక్తులు కట్టబెట్టిన ఊహాగాలతో కథలు రాశారు. సింగరేణిని దోషిపెట్టడానికి ప్రయత్నం జరుగుతుందని రాశారు. వారు రాయగానే ఇంకో ఆయన లేఖ రాశారు, ఇంకో ఆయన అక్కడి నుంచి వచ్చారు. అసలేంటి మీ ముగ్గురి మధ్య సంబంధం? రాధాకృష్ణ గారు, నువ్వు ఊహించిందంతా రాసుకున్నావు, పర్వాలేదు. వాస్తవానికి ఈ టెండర్లు, వ్యవహారాలు, రోజువారీ కార్యక్రమాలు ఏ ఒక్క నిర్ణయం కూడా సంబంధిత మంత్రి వద్దకు రాదు, ఒక్క ఫైల్ కూడా రాదు. సింగరేణి పాలక మండలి బోర్డు 105 ఏళ్లుగా ఏర్పడిన అటానమస్ సంస్థ అంటూ చూస్తాను. అన్ని టెండర్ల పైన కూడా విచారణ జరగాలి అని చెప్పేసి కూడా ఈరోజు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఒకసారి మనం చూడాలి, ఎందుకంటే ఇది కూడా రావాలి. సింగరేణి సంస్థ టెండర్లో ముఖ్యమంత్రి బామ్మర్ది కట్టుకథను ప్రచారం చేస్తున్నారని బట్టి ఆక్షేపించారు. వారు చెబుతున్న సృజన్ రెడ్డి ఆ కంపెనీ షోదా కన్స్ట్రక్షన్ కి ఎండి దీప్తి రెడ్డి అని తెలిపారు. ఆమె బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కుమార్తె అని అన్నారు. ఆమె భర్తే సుజన్ రెడ్డి అని ఉపేందర్ రెడ్డికి అల్లుడు అని వివరించారు. సో ఉపేందర్ రెడ్డికి అల్లుడు, రేవంత్ రెడ్డికి బామ్మర్ది. సింగరేణి వ్యాప్తంగా పలు కాంట్రాక్టులు నిర్వహిస్తున్నటువంటి 5 ప్రముఖ కాంట్రాక్టులు కూడా
బీఆర్ఎస్ నేతలకు బంధువులు లేదా సన్నిహితులు అని తెలిపారు. సో సింగరేణిలో ఓవర్ బడ్జెట్ తొలగింపుకు సంబంధించి 25 మంది కాంట్రాక్ట్ పనిచేస్తుండగా వారిలో 20 మంది బీఆర్ఎస్ హయాంలో టెండర్లు దక్కించుకున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు. మిగిలిన 5 4 టెండర్లు తాము కేటాయించామని, వాటిలో ఒకటి VKOC2 ప్రాజెక్టు 2022 అక్టోబర్లో శోధా కంపెనీకి దక్కిందని, మందమరిలోని కళ్యాణకని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు విద్యాసాగర్ కుటుంబానికి చెందింది, ఎక్స్ప్రెస్ వేకు దక్కిందని దానికి ఎండి దీక్షిత్ రావు అని తెలిపారు. అది ప్రతిమా శ్రీనివాసరావు వినోద్ రావుకు చెందినదని తెలిపారు. ఇక RGOC2 C5 ఇంజనీరింగ్ కంపెనీకి దక్కిందని, దానికి డైరెక్టర్గా నిశాంత్ రావు, మదన్ మోహన్ రావు, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రావు కుమారుడు ఉన్నారని, వీరు కేసీఆర్ హరీష్ రావుకు బంధువులని అన్నారు. ఇక ఇదంతా కూడా ఏమర్థమవుతుంది, అందరూ కూడా తెలంగాణను దోచుకోవడానికి మాత్రమే ఉన్నారు, తెలంగాణ వనరులు దోచుకోవడానికి మాత్రమే సిద్ధమవుతున్నారు. సో ఎక్కడ తమకు సంబంధించినటువంటి రాబడి ఎక్కడ పోతున్న భయంతో హరీష్ రావు పోయి కంప్లైంట్ ఇస్తున్నాడు. కిషన్ రెడ్డి నాకు ఎక్కడ వాటాలు దక్కని చెప్పి ఆయన చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి తన బామ్మ దక్కాలని చెప్పేసి ఆయన ట్రై చేస్తున్నాడు. ఎన్టీవీ దక్కాలని బట్టి నాకు దక్కాలని కోమటిరెడ్డి, ఇట్లా అందరూ కలిసి తెలంగాణను సర్వనాశనం చేయడానికి సిద్ధమైందని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు బామ్మరి సుజన్ రెడ్డి అన్నాక, రేవంత్ రెడ్డి బామ్మరి సుజన్ రెడ్డి అన్నాక ఆల్రెడీ ఆయన ఎవరు కందల ఉపేందర్ రెడ్డి అల్లుడు, అంటే బీఆర్ఎస్ పార్టీకి ఇటు కాంగ్రెస్కు వారదా సుజన్ రెడ్డి? ఏమన్నా ఇద్దరి మధ్య సంబంధాలు, ఇద్దరికి మధ్య సంబంధాలున్నాయా? కలుపుతున్నాడా సుజన్ రెడ్డి ఏమన్నా? అంటే ఎంత దారుణంగా ఉన్నారో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. ఖచ్చితంగా 100కు 100% ఇందులో ఇంకా పెద్ద పెద్ద తలకాయలు ఆ పేర్లు బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి.